హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజుటి మన వీడియోలో పోలీ పాడ్యమి పూజా విధానం అలాగే పూజలో పాటించవలసిన నియమాలేమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. కార్తీక మాసం చివరి దశకు చేరుకుంది. ఆదివారం డిసెంబర్ 1తో ఈ మాసం ముగుస్తుంది. ఆ మర్నాడు అంటే సోమవారం రోజున పోలీ పాడ్యమి పర్వదినం. ఈ పోలీ పాడ్యమితో కార్తీక మాసానికి సంబంధించిన అన్ని పూజలు పూర్తవుతాయి. అంతేకాదు, కార్తీక మాసంలో దీపారాధన చేయటం కుదరని వారు ఈ ఒక్కరోజు దీపం వెలిగిస్తే కార్తీక మాసం మొత్తం వెలిగించినంత పుణ్యం వస్తుందట. పోలీ పాడ్యమి పూజా విధానం, అసలు ఎవరి పోలీ, ఆమె వెనుక ఉన్న కథ ఏంటి, ఆ రోజున ఎలాంటి పద్ధతులు పాటించాలో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. పోలీ పాడ్యమి ఎప్పుడు వచ్చింది? కార్తీక మాసంలో అందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో అనేక నోములు వ్రతాలు జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి తర్వాత ఈ నెలలో చివరిగా జరుపుకునేది పోలీ పాడ్యమి. కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలీ పాడ్యమి జరుపుకుంటారు. ఈ ఏడాది డిసెంబర్ 1తో కార్తీక మాసం ముగుస్తుంది. మరుసటి రోజు అంటే డిసెంబర్ 2న పోలీ పాడ్యమి జరుపుకుంటారు. తరువాత నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. పోలీ పాడ్యమినే పోలీ స్వర్గం అని కూడా పిలుస్తారు. పోలీ పాడ్యమి పూజా విధానం. మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున స్త్రీలు వేకుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తరువాత నదీ స్నానాలు ఆచరించాలి. ఆవు నెయ్యితో 33 ఒత్తులతో దీపాలను వెలిగించి అరటి దొప్పలపై పెట్టి నదుల్లో విడిచిపెట్టాలి. అదేవిధంగా ఆ నదీమాతను పసుపు కుంకుమ పూలతో పూజిస్తారు. పోలీ దీపాన్ని నీటిలో వదిలిన తరువాత 3 సార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకొని పోలీ కథను వినాలి. నదులు అందుబాటులో లేనివారు ఇళ్లల్లో ఉండే బోర్లు లేదా బావి నీటితో స్నానం చేయాలి. ఆ తరువాత ఒక గిన్నెలో లేదా బకెట్లో నీటిని పోసి తులసి కోట ముందు ఈ దీపాలను వెలిగించి గంగాదేవికి నమస్కరించడం ద్వారా పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఉదయం 6:20 దీపాలను వెలిగించుకోవాలి. పోలీ కథ. ఒక ఊరిలో ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారు. వారిలో చిన్న కోడలు పోలీకి దైవభక్తి ఎక్కువగా ఉండేది. కానీ అది ఆమె అత్తకు అస్సలు నచ్చేది కాదు. తానంతటి భక్తురాలు వేరొకరు లేరని అత్త అనుకుంటూ ఉండేది. అందుకే ఆమెను తక్కువగా చూస్తూ తనను అనుసరించే మిగతా 4 కోడళ్లతో పూజలు వ్రతాలు చేయించేది. కార్తీక మాసం రాగానే అత్త తన చిన్న కోడల్ని మినహా మిగతా వారందరినీ గుడికి తీసుకువెళ్లేది. చిన్న కోడలు దీపం వెలిగించుకునే అవకాశం లేకుండా ఇంట్లో ఏ పూజా సామాగ్రి ఉండనిచ్చేది కాదు. కానీ పోలీ మాత్రం పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తిని తీసుకొని ఒత్తులు చేసుకునేది. కవ్వానికి ఉన్న వెన్నను రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికీ కనిపించకుండా దాని మీద బుట్టబోర్లు ఇచ్చేది. ఇలా కార్తీక మాసం అంతా చేసేది. మాసంలో చివరి అమావాస్య రోజు అత్త తన కోడలతో గుడికి వెళ్తూ పోలీకి తీరిక లేకుండా చేయాలని ఇంట్లో పనులన్నీ చెప్పి వెళ్ళింది. కానీ పోలీ మాత్రం పనులు పూర్తి చేసుకుని దీపం వెలిగించింది. ఎన్ని అవంతరాలు వచ్చినా పోలీ మాత్రం తన భక్తిని విడిచిపెట్టలేదు. ఆమె భక్తికి మెచ్చిన దేవతలు ప్రాణాలతో ఉండగానే పోలీని స్వర్గానికి పుష్పక విమానంలో తీసుకెళ్లేందుకు వచ్చారు. గుడి నుంచి తిరిగి వచ్చిన అత్త మిగతా కోడళ్ళు వాళ్ళు తమ కోసమే వచ్చారని అనుకుంటారు. కానీ వాళ్ళను కాకుండా పోలీని తీసుకెళ్తుంటే అత్త మిగతా కోడళ్ళు ఆమె కాళ్ళు పట్టుకొని వేలాడుతూ వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. కల్మషం లేని పోలీకి మాత్రమే స్వర్గలోక ప్రాప్తి ఉందని చెప్పి దేవతలు వారిని విడిచిపెట్టి పోలీని తీసుకువెళ్లారు. ఈ రోజు దీపదానం చేయటం కూడా చాలా మంచిది. ఎన్ని ఆటంకాలు కల్పించినా నిర్మలమైన భక్తితో శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి పోలీ వైకుంఠానికి చేరుకున్న రోజును పోలీ స్వర్గం పండుగగా జరుపుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.